ఇంతవరకు మనము ఏం నేర్చుకున్నాము అంటే స్పెరికల్ మిర్రర్ కు సంబంధించినటువంటి ఆల్ టర్మ్స్ నేర్చుకున్నాం. పోల్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్, ప్రిన్సిపల్ యాక్సిస్, ఫోకస్, ఫోకల్ లెంత్ అండ్ అపర్చర్. మరి ఇవన్నీ చూడండి, ఇవన్నీ కలిపి ఇక్కడ డయాగ్రామ్ చూద్దాం. చూడండి, లెట్ దిస్ బి ఏ కాన్కేవ్ మిర్రర్. సి ఇటువైపు ఈ డాట్స్ ఉన్నాయే, దిస్ ఈజ్ సిల్వర్ సర్ఫేస్ అంటే కోటెడ్ సర్ఫేస్ అనమాట. సిల్వర్ కోటెడ్ సర్ఫేస్ అండ్ సెంటర్ ఆఫ్ ది మిర్రర్, geometrical center is what? It is pole and this is what? Center of curvature and this is focus. This is what? Focus. ఇది చూడండి, ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ని, దిస్ ఈజ్ వాట్? రేడియస్ ఆఫ్ కర్వేచర్ and the imaginary line, this one is what? It is principal axis and this is what? This is aperture. Of course దీన్ని లీనియర్ అపర్చర్ అని అంటాం. మరి ఇది చూడండి, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ని వచ్చేసి యాంగిల్ అపర్చర్ అంటాం. ఆఫ్ కోర్స్ మనకు దీనికి అవసరం లేదు, జస్ట్ తెలుసుకుంటే మంచిది. యాంగిల్ అపర్చర్ అంటే ద యాంగిల్ బిట్వీన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, 2 రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఈ యాంగిల్ని మనం ఏమంటామంటే యాంగిల్ అపర్చర్ అంటాం అనమాట. మరి ఇవి ఈ పార్ట్ 2కు సంబంధించినటువంటి విషయాలు. మరి నెక్స్ట్ వీడియోలో ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్ గురించి తెలుసుకుందాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగపడి మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. గుడ్ బై.